పిన్ని వాళ్ళు తెచ్చి ఇచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు ఈ దొడ్డికి గడ్డి అయితే పీకేమన్నమాట. ఒకవైపు ఉంది ఇదిగో, ఇదైతే చిన్న ముక్క అయితే తీసాము. అలాగే మా మాయ అయితే ఇక్కడ తూవేసి ఇలా గొయ్యలు అయితే కొడుతున్నారు. చూడండి, ఈ విధంగా లైన్గా కొడతారనమాట. అలాగే వర్షాకాలం కదా, మబ్బులు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. చూడండి, అలాగే ఊరు, అలాగే పక్కన చిన్న చిన్న దొడ్లోని జొన్న మొక్కలు, అలాగే కొండపైన ఇలా మేఘలు వెళ్తున్నట్టు అనిపిస్తుంది కదా. చూడండి, మేమైతే దొడ్డికే పక్కన గట్టు దగ్గర అయితే బిర్యానీ చెట్టు అనేసి ఉంచున్నాము. అలాగే మామిడి చెట్టు కూడా ఉంది. చూడండి ఎలాగుందో, జూబుగా చాలా అదే 2 సంవత్సరాలు అవుతుంది అనమాట. చూడండి ఏ విధంగా ఉందో. అలాగే ముందు వెళ్దాం. చూడండి, మా అత్త వాళ్ళు అయితే జొన్న మొక్కలు ఉంచున్నారు. ఏ విధంగా ఉన్నాయో, చాలా అయితే చాలా ఎదిగి ఉన్నాయి. తర్వాత ఉంచారు. ఇక్కడైతే ఒర్రనారు ఉమ్మిస్తున్నారు అనమాట. ఇదిగోండి, చూడండి, ఆకైతే ఎదగలేదు, చిన్నగా ఉంది. ఈ విధంగా ఉమ్మిస్తాం అనమాట. ఆ గతం అయితే వేయట్లేదు, లేదు కాబట్టి. చూడండి, ఈ విధంగా అయితే ఉమ్మిస్తాం మేము. మా ఊరి ముందు అయితే ఒక పెద్ద చెట్టు ఉంది. అక్కడైతే రెడ్గా చాలా అంటే చాలా బాగా పూస్తున్నాయి పూలు. చూడండి, ఈ విధంగా ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో. అలాగే అరటి చెట్లు, జొన్న మొక్కలు, పసుపు, అలాగే అక్కడైతే సోడెనారు తీస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఒరనారు అయితే ఉంచేసామన్నమాట. ఇక్కడ నుంచి అలాగే ఇలా ఇక్కడ దాకా అయిందనమాట. చిన్న ప్లేస్ ఉండిపోయింది, అంటే ఒరనారు అయితే సరిపోలేదు. అలాగే మా ఊరు క్లైమేట్ కూడా చూడండి ఏ విధంగా ఉందో. చూస్తున్నారు కదా, పచ్చగా, అలాగే మబ్బులు తేలినట్టుగా. ఆ కొండకు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మబ్బు అయితే వెళ్తుంది, సరి కనిపించట్లేదు. అలాగే మేము ముర్ర మొక్కలకి అయితే ఉంచిన తర్వాత చనిపోతాయనేసి వాటర్ కూడా వేస్తున్నాం అన్నమాట. కనిపించట్లేదు, చూడండి, లైట్గా పోస్తున్నాం. చూస్తున్నారు కదా ఎలా ఉందో క్లైమేట్. టైం అయితే 6 అవుతుంది. సరే, ఉంటాను, బాయ్.